అంటే ఆ రోజుల్లో 18 సీట్లు రావటం గొప్పే కదా నెహ్రూ గారు. చాలా గొప్ప అండి. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్స్. అది గొప్ప. పార్టీ కలిసిపోవడానికి మెర్జ్ అయిపోవడానికి ఆ 18 సీట్లే కారణం. ఎందుకు ఇతను ఆ రాంగ్ స్టెప్ తీసుకున్నాడండి? కాంగ్రెస్ ఇక్కడ నెగ్గిన 18 మంది కూడా కాంగ్రెస్ లో కలిసిపోదాం అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి. ఓకే, ఈ కన్నబాబు గారు ఏమన్నా ఇతనికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది, అది వాస్తవం? తప్పది. కన్నబాబు అయితే ఏ డైరెక్షన్ ఇవ్వలేదు చిరంజీవి గారికి అండి. అతను స్వతహాగానే వెళ్ళిపోవాలి, ఇంకా మనకు అవసరం లేదు. లేదు కన్నబాబు పార్టీలో వెళ్ళిపోవాలని వాళ్ళు లేడు, పార్టీ కొనసాగాలన్న వాళ్ళనే ఉన్నాడండి. అంటే చిరంజీవి గారికి ఆ బుద్ధి పుట్టిందా, ఇంకా మనకి రాజకీయాలు ఎందుకు మనకి? లేదు ఎమ్మెల్యేస్ లో ఉన్నారు 18 మందిలో ఎక్కువ మంది ఒకళ్ళిద్దరే పార్టీ ఉండాలని వాళ్ళు. ఈ ఎక్కువ మందిని రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అప్పట్లో తన పార్టీలో కలుపుకోవడం కోసం? వీళ్ళు ఏమన్నా అప్పటికి రాజశేఖర రెడ్డి కాదు కదా, కరుణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు మెర్జ్ అయ్యేటప్పుడు కరుణ్ కుమార్ రెడ్డి. అప్పుడు ఆయన లేడండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు లేడు. రోసయ్య గారు మాత్రం ఎక్కువ చిరంజీవి గారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఓకే, అయితే సరే ఆయన ఎన్నో సందర్భాల్లో పిలుచుకుని ఖాళీగా ఉంటే ఒకసారి మీరు అని పిలుచుకుని మీరు అడిగారా చిరంజీవి గారిని, ఇదేంటండి ఎంత చేసి మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఇచ్చేసారు అని? నేను వద్దని వ్యతిరేకించాను. ఆ పిఆర్పిని అలాగే ఉంచమని అన్నారా? అడిగాను. ఆయన ఏమన్నాడండి మరి? ఆయన అప్పటికే ఒక డిసైడ్మెంట్కి వచ్చాడు ఆయన. కానీ సార్ చిరంజీవి గారు పార్టీ కలపకుండా అలాగే ఉంటే సమైక్యాంధ్రలో ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉందంట? డెఫినెట్గా ఉంది సార్. దానికి కారణం ఏంటంటే అతను కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పికి ఆ రోజుల్లో ఒక 60 సీట్ల వరకు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. 60 సీట్లతో ఇతను కూర్చున్నప్పుడు కింగ్ మేకర్ అవుతాడు. అటో ఇటో వచ్చి ఇతను ముఖ్యమంత్రి చేస్తారు. డెఫినెట్గా సీఎం అవుతుంది. లేదు గాలి మనం అనుకున్నట్టు గాలి కానీ వచ్చింది అనుకోండి, ఇండివిజువల్ గానే అవును. ఇన్ కేస్ కాకపోయినా 60 సీట్లు డెఫినెట్గా వచ్చును, ఇతను ముఖ్యమంత్రి అవును. అదే మేము ఆ క్యాలిక్యులేషన్ చెప్పాం అంతానే. చెప్పినా సరే అతనికి ఇంకొకటి సార్, సమయం కేటాయితే చాలు అని అడిగాం మేము చిరంజీవి గారిని. ₹1 నువ్వు పెట్టొద్దు, పార్టీ ఆర్గనైజేషన్ మేము చేసుకుంటాం, నువ్వు సమయం కేటాయించంతే, సినిమాలు చేసుకో అని అడిగాం. ఇంకా ఆయన డిసైడ్ అయిపోయాడు. మీరు మళ్ళీ వైసీపీకి ఎలా వెళ్ళగలిగారు? వైసీపీకి వెళ్ళకుండా నేను తెలుగుదేశానికే రావాలి అసలు. పిఆర్పి నుంచి అండి. ఇది జరిగింది ఏంటంటే నేను వచ్చింది మా కుర్రోళ్ళంతా కూడా మనం తెలుగుదేశానికి వెళ్ళిపోదామండి అన్నవాళ్ళే. అయితే ఒకరోజు జగంపేటలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంది. నా పార్టీ ఆఫీస్కి చాలా క్లియర్గా వాయిస్ వినబడుతుంది అనమాట అండి. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న ప్లేస్ నుంచి యనమల రామకృష్ణుడు గారు ముఖ్య అతిథిగా వచ్చాడు. యనమల రామకృష్ణుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వీళ్ళు ఏదో డిస్కషన్ అయ్యి ఉంటుంది ముందు లోపల. వాళ్ళు వస్తానంటున్నారు, వీళ్ళు వస్తానంటున్నారు. అంటే ఈయన మాటల సందర్భంలో మామూలుగా మైక్లోనే ఉపన్యాసం చెప్తూ వీరి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఎవరు వచ్చినా పార్టీలో జాయిన్ చేసుకోండి, అతను ఒక్కడిని తప్ప. అంటే పేరు ఎత్తుకున్నాడండి, జ్యోతి నెహ్రూ గారిని ఎత్తుకోలేదండి, పేరు ఎత్తుకోలేదు, అతను ఒక్కడిని తప్ప అన్నాడు. ఓకే, ఇంకా అతను ఒక్కడిని తప్ప అంటే ఎవడో నేనే అంటే ఈ అమ్మాయి వీడికి ఇంకా పోలేదు. సరే అతను ఒకడిని తప్పు అంటున్నాడు కాబట్టి ఆ తప్పేటో చూపెడదాంలే మనం అని చెప్పేసి అప్పటికి ఆల్రెడీ నేను బాబు గారు నన్ను పిలవడం, నేను వస్తానని ఆయనతో చెప్పడం అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే ఇంకా ఇతనికి దుర్బుద్ధి పోలేదు,
వీడితో వెళ్ళి ఇంటర్నల్ పోరాటం కంటే ఆగడమే మంచిది మనం. అందులో ఉంటే ఇటు గెలుతున్నాడు, ఆయన గెలుతున్నాడు, నేను అక్కడ ఉంటే నేను నా గెలుపు ఓటమి తర్వాత, కానీ నేను దూరంగా ఉంటే అతను ఓడిపోతాడు. సరే అది చేసి చూపేద్దాం ఒకసారి అని చెప్పి ఆగిపోయాను. ఆగిపోయి ఇండిపెండెంట్గానే వర్కౌట్ చేసుకుని వాళ్ళు నాకేం క్యాడర్ లోటు లేదు. అవునండి, జనంలో అఫీషియల్స్ వచ్చి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా గౌరవించేవారో, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలా గౌరవించేవారో అదే రకంగా గౌరవించేవారు. ఈవెన్ కలెక్టర్తో సైతంగా ఎవడైనా సరే, ఇంక్లూడింగ్ మంత్రులతో సైతంగా అందరూ ఫేవర్గానే ఉండేవారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.